మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు. సార్తో మాట్లాడి అసలు అలవాట్లు అనే వాటిని ఎలా నిర్మూలించుకోవాలి, వాటికి దూరంగా ఎలా ఉండాలి, ఒకసారి అలవాటైన దాన్ని ఎలా దూరంగా పెట్టాలనే విషయంపై కొన్ని విషయాలు చర్చించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం అసలు అలవాట్లు అనేవి ఎలా ఏర్పడతాయి, అసలు అలవాటుకి వ్యసనానికి తేడా ఏంటన్న విషయంపై మాట్లాడుకుందాం. అసలు ఈ అలవాటు అనేది వ్యసనంగా మారినప్పుడు, దాన్ని వీడలేని స్థితిలో ఉన్నప్పుడు దానికి ఎలా దూరం ఉండాలంటారు? అలాంటి అలవాటుని, అలాంటి వ్యసనాన్ని మనకి ఎలా దూరం చేసుకోవాలంటారు? మనం గతంలో అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం. అంటే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు, అలవాటు వల్ల ప్రభావాలు ఏంది, మనం అలవాటును మానుకోవాలి, మానుకోకపోతే మానసికంగా ఇది అవుతుంది అని రకరకాలు మాట్లాడాం. అయితే వాస్తవానికి అలవాటు చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అలవాటు చెడుది చేసుకున్న తర్వాత మానేయడం అనేది అంత సులభం కాదు. అది వెంటాడుతూ ఉంటుంది. అప్పుడే కదా మనం అలవాటు పడ్డాడు, బానిస అయ్యాడు, దాసోహం అయ్యాడు అని చెప్తాం కదా. మరి అంత ఇదిగా అయిన తర్వాత ఎడిక్ట్ అయ్యాడు అనేది అందరికీ తెలిసిన పదం కదా. అయినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలి, బయటపడడం ఎంత కష్టము, బయట పడడం ఎలా అనే దాన్ని చెప్దాము. దాన్ని నేను ఒక చిన్న కథలాగా చెప్తా. అంటే అందరికీ చాలా సులభంగా అర్థమవుతుంది. మాట్లాడుకుందాం. అబ్సల్యూట్లీ సార్. చూద్దాం అనుకున్నవాడు పర్వాలేదు, ఒకసారి రుచి చూసి వదిలేయచ్చు. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు చూసి, ఇప్పుడు ఒకటండి, సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా బాగుంది, సినిమా అయినాక కూడా థియేటర్లోనే కూర్చోవాలంటే ఎట్లా? కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? సినిమా గేట్ కాడ గేట్ కీపర్ అవుతాడు, అవునా? సినిమా చూసేంతసేపు ఎంజాయ్ చేసి బయటకు వచ్చేటట్టు ఉండాలి. అంటే నేను చిన్నగా ఉదాహరణ చెప్పాను. ఒకవేళ అనుకోకుండా ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే చూసి అది మంచిది కానప్పుడు మరవాలి. అంతేగాని దానికి అలవాటు పడితే ఎట్లా, అటాచ్ అవుతే ఎట్లా? అంటే వాస్తవానికి దీనికి అంటే మనం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. అంటే హ్యాబిట్ ఎలా ప్రభావం ఉంటుంది, మనిషి ఒకసారి అలవాటు పడ్డ తర్వాత దాని నుంచి బయటపడడం ఎంత కష్టం అనే దానికి నేను నీకు చిన్న స్టోరీ లాగా చెప్తా. ఓకే. మామూలుగా హ్యాబిట్ అంటే ఏమనుకున్నాం? HABIT స్పెల్లింగ్ అంతేనా? అలవాటు అంటే హ్యాబిట్, HABIT. ఇది చాలా శ్రద్ధగా వినండి, చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా, అలవాటు పడ్డ తర్వాత అలవాటు నుండి బయటపడడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పాను. అందుకని అలవాటు కాకుండా చూసుకోవడం మంచిది మొదలే. ఏది? చెడు అలవాట్లు. అలవాటు అంటే ఇక్కడ చెడు అలవాటు. దానికి ఏంటంటే, ఇలాగే ఒక ఆయన పెళ్లికి ముందే సిగరెట్లు తాగడం అలవాటు. ఒక పెళ్ళి అయింది, ఉద్యోగం చేస్తుండే, ఓకే, పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత మామూలుగానే ఏంటి, మొదటి రోజు రాత్రి భార్యాభర్తలు మాట్లాడుకుంటారు కదా. భార్య చదువుకున్నది, చాలా తెలివి కలది, ఓపికవంతురాలు, సహనశీలి అంటాం కదా. భార్య మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు సిగరెట్ తాగుతారన్న విషయం తెలియదా? రెగ్యులర్గా అలవాటు ఉన్నవాడు తాగుతాడు కాబట్టి వాసన వస్తుంది. వస్తే ఆవిడ ఏం చెప్తుందంటే, ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, మీ అలవాట్ల మేలు, నాకు వేరే ఏం లేవు కానీ నేను సిగరెట్స్ తాగుతా అంటాడు. ఓకే, ఏ రోజుకి ఎన్ని తాగుతారంటే 20 సిగరెట్లు తాగుతా అంటాడు. అన్న తర్వాత ఈవిడ నేనేం చెప్పాను, చాలా తెలియకల్లది, ఓపికన్నది, భర్తను ఎలా మార్చుకోగలను తనకు బాగా తెలుసు. ఏమంటే జెంటిల్గా చెప్తుంది. ప్రతి ఇదంతా సైకాలజీ. చెప్పేటప్పుడు కూడా నథింగ్ డూయింగ్ అండి, మీరు మానేయాలా అంటే మానేయడు, గొడవ వస్తుంది. నేను అందుకే తెలివి లేని ఆవిడ అలా చేస్తుంది. ఈమె తెలివి ఉన్నది కాబట్టి నేనన్నా, ఏమండి, నేను మొదటి రోజు ఒక కోరిక కోరుకుంటా, మీరు కాదనంటే, మీరు హామీ ఇస్తే కోరుకుంటా అంటే, దానికి ఆ రోజు ఈయన దానకన్నుడు అవుతారు. ఏ భర్త ఆయన ఏది అడిగినా అది ఇస్తా అంటాడు కదా, మొదటి రోజు కదా. అయితే అమ్మ చెప్పండి పర్వాలేదు అని అంటే, సిగరెట్లు తాగడం వల్ల మీకు ఆరోగ్యానికి మంచిది కాదు, ఆర్థికంగా మంచిది కాదు, దానివల్ల ఏం రాదు, ఎదుటి వ్యక్తికి వాసన ఇవన్నీ కదా బాగుంటుందనండి. సిగరెట్ అంటే వాస్తవానికి నాకు అసలు ఇష్టం లేదు, ఒక ఎలర్జీ ఫీలింగ్, మీరు సిగరెట్ మానేయండి అంటే. అన్నవల్ల ఈయన మొదటి రోజు అని చెప్తుంది కదా, చూడు ఇలా మీకు ఎందుకు, రేపే మానేస్తాడు. ఈమెకు తెలుసు రేపు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటైంది, ఆల్ ఆఫ్ సడన్గా రేపు మారుతా అన్నా కూడా అది వీలు కాదు, సాధ్యం కాదు. కాబట్టి ఈమెమంటారు, నో నో నో, అలా కాదు, ఒకరోజు 20 సిగరెట్లు మానేయడము సమంజసం కాదు, సాధ్యము కాదు అని మీరు క్రమక్రమంగా మీరు ఒక వారం రోజులు టైం తీసుకోండి, వారం రోజుల లోపల మానేయండి అని చెప్తుంది. స్టోరీ లాగా చెప్తున్నా కానీ
దీంట్లో అర్థవంతంగా ఉన్నది ఓకే. అని చెప్తా. చెప్పిన తర్వాత ఓకే అంటారు. మరి ఎలా అండి అమ్మంటే ఓకే. క్రమక్రమంగా మనం అన్నాం కదా! ఓకేనమ్మా. వారం రోజులు టైం ఇచ్చావు కదా! అవును. ఓకే. నేను నీకు మొత్తం మానేసి హ్మ్. అంటే సిగరెట్ తాగడం మానేసి చూపిస్తాను నేను నీకంటే హ్మ్. గుడ్ అండి. చాలా మంచివారండి. అంటే ఇదంతా సైకాలజీ మళ్ళీ అంటే మెచ్చుకుంటే మన మాట ఇంటారు అనేది భార్య తెలియకలేదని చెప్పాను కదా! హ్మ్. చెప్పిన తర్వాత ఓకే. ఆ రోజు వచ్చింది. ఇంకా ఆయన మరుసటి రోజు కదా! మరుసటి రోజు నుంచి కౌంట్. అయితే మానేయాలని దృఢంగా ఉన్నాడు. భార్య మంచిది చాలా చక్కగా చెప్పింది నిజమే కదా! అని అనుకుంటాడు. ఇతను కూడా మంచివాడు. అంతకుముందు తెలుసో తెలియక అలవాటు పడ్డాడు. కానీ చెబితే వినే వ్యక్తి, తెలివున్న వ్యక్తి. హ్మ్. అని కష్టపడ్డాడు. 5 తగ్గించి 15 తాగాడు. హ్మ్. అసలు మళ్ళీ సేమ్ మళ్ళీ రాత్రి మళ్ళీ రూమ్‌లోకెళ్ళిన తర్వాత, గదిలోకెళ్ళిన తర్వాత ఆహ్, చెప్తాడు. నేను 5 సిగరెట్లు తగ్గించాను. ఇవాళ 15 తాగినా అంటది. ఆవిడ తెలియకలేదన్నా గదా! అక్కడ గోడకు ఒక బ్లాక్ బోర్డ్ హ్యాంగ్ చేస్తది. చేసి ఏవండీ అలవాటు అంటే ఏంటి హాబిట్ గదా! హ్మ్. హాబిట్ స్పెల్లింగ్ చెప్పండి అంటే హెచ్ఏబిఐటీ అంటాడు. హ్మ్. మామూలే గదా! హ్మ్. అయితే వెరీ గుడ్ మీరు 5 సిగరెట్లు మానేశారు గదా! అని హెచ్‌ని రౌండ్ అప్ జేస్తది. హ్మ్. చేసినంక అక్కడ చూడండి ఒకసారి బోర్డు వైపు అంటది. అంటే హ్మ్. హెచ్ పోయినంక ఏముంటది చెప్పండి మీరు? ఏబిఐటీ ఐటీ. ఉంటది. హ్మ్. అదేందంటే ఏ బిట్, ఏ బిట్ హాబిట్ ఆఫ్ ఏ బిట్ ఆఫ్ హాబిట్ ఈస్ దేర్. అలవాట్లో ఇంకా కొంత భాగం ఉన్నది. ఉందా హ్మ్. లేదా? అంటే 15 అవును. సిగరెట్లు ఇంకా తాగుతుండు గదా! హ్మ్. ఏ బిట్ ఆఫ్ హాబిట్ ఈస్ దేర్ అంటది. అవునమ్మా అంటాడు. సో, ఓకే. ఆ రోజు గడుస్తది. రెండో రోజు మళ్ళీ ఎలా? మళ్ళీ ట్రై చేస్తాడు. ఇంకొక 5 మానేస్తాడు. హ్మ్. ఆ రోజు 10 తాగుతాడు. హ్మ్. మళ్ళీ సేమ్ ఇలాగే రిపీట్ అవుద్ది. ఏమ్మా అదేంటంటే వెరీ గుడ్. నేను అనుకున్నా మీరు ఖచ్చితంగా మానేస్తారని. ఇది తెలివైన వారి లక్షణం ఇలా చెప్పడం. హ్మ్. మానేస్తారనుకున్నా అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఏని రౌండ్ అప్ జేస్తది. హ్మ్. హెచ్ పోయింది, ఏ పోయింది. ఏంటమ్మా హెచ్ పోయింది, ఏ పోయింది అన్నది. ఏముంది అక్కడ బిఐటీ బి. బిట్. బిట్ ఆఫ్ హాబిట్. బిట్ అంటే ఒక భాగం, చిన్న భాగం. హ్మ్. అలవాటులో ఇంకొక కొద్దిగా భాగం ఉన్నది. అవునా? అన్నది. ఏమున్నది ఇక్కడ ఇంకా 10 సిగరెట్లు తాగడము అనే యెస్. అలవాటు ఉంది. హ్మ్. యాహ్! ఓకే. ఇంక ఈయనకు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళా హ్మ్. మూడో రోజు అసలు ఏంటి వారం రోజులైంది నేను అసలు ముందుగానే హ్మ్. మానేసి చూపిస్తా అని బాగా ప్రయత్నం చేస్తాడు. కానీ 8 మానేయగలిగాడు. హ్మ్. 5, 5, 10, 8, 18 మూడో రోజు మళ్ళీ రాత్రి మాట్లాడుకుంటారు గదా! హ్మ్. ఆమె అడగకముందే ఈయన సంతోషంతోని ఇవాళ 8 మానేస్తాను అన్నాడు. హ్మ్. 8 మానేసాడు అంటే ఇంకెన్ని ఉన్నాయి? 5, 5, 10, 8, 18 మానేసాడు. 2. ఇంకా 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. అన్న తర్వాత వెరీ గుడ్. అప్పటికే ఏం పోయింది? బి. హెచ్ఏ పోయింది. ఇప్పుడు బిని బి రౌండ్ అప్ పోయింది. చేస్తది. హ్మ్. బిని రౌండ్ అప్ చేస్తది. రౌండ్ అప్ చేసినంక ఏముంది? ఇట్. ఐటీ ఇట్. ఇట్ అంటే ఇది, అది అని. ఇది ఉంది. ఏముంది ఇంక ఇది? సిగరెట్లు తాగే అలవాటు అనేది ఇంకా ఉంది. ఎందుకంటే ఇంకా 2 సిగరెట్లు ఉన్నాయి గదా! యెస్. అని తర్వాత అవునమ్మా నిజమేనమ్మా. హ్మ్. అని తర్వాత మంచోడు వాస్తవానికి నేనేమంటే హ్మ్. ఎందుకు అలవాటు పడ్డాడో గాని మనిషి మంచోడు. హ్మ్. అయితే తర్వాత నో, నో, నో. వారమేంటి? ఇంకా 2 గదా! హ్మ్. 2 గదా! ఆ రెండిటిని ఇవాళ మానేయలేనా? టైం ఉంది ఈయనకు. హ్మ్. కానీ ఈయన కూడా ప్రూవ్ చేసుకోవాలి గదా! మునగాడు అని. అది ఉంటది. ప్రతి వాడికి ఉంటది. యెస్. నేను గొప్ప అని నిరూపించుకోవాలని. ఆయన ఏందంటే ఆ 4వ రోజు 2 సిగరెట్లు మానేస్తాడు. అంటే మొత్తానికి తాగడు. హ్మ్. అవునా? కరెక్ట్. మళ్ళీ సేమ్ రాత్రి మాట్లాడుకుంటారు గదా! హ్మ్. సహజం. ఐ రౌండ్ అప్ జేస్తది. హ్మ్. ఐ రౌండ్ అప్ జేస్తది. టీ ఉంది. ఏంటమ్మా? టీ ఉండడం ఏంది? నిన్నేమన్నావు? ఇంకా 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఉందన్నావు. హ్మ్. అంతకుముందు ఏమున్నావు? అది ఉన్నాయి కాబట్టి బిట్ ఉందన్నావు. హ్మ్. అంతకుముందు 15 ఉన్నాయి కాబట్టి ఏ బిట్ అన్న. ఏ బిట్ ఉన్నదన్నావు. మళ్ళీ మొత్తం మానేసినప్పుడు అది పోవాలి గదా! మొత్తం అన్నీ రౌండ్ అప్ కావాలన్నాడు. వీడికి లాజిక్ ఉంది. తెలివి ఉన్నది ఉద్యోగం చేస్తాడు కదా! అన్నది. అన్న తర్వాత ఇక ఆ 2 మానేసినప్పుడు వావ్! అని కేకేసి సంతోషాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ కానీ ఆవిడ తెలివి ఉన్నది అన్నా గదా! హ్మ్. ఓపికవంతురాలు భార్య తెలియదు. ఆమె నవ్వింది. నవ్వి ఏంటి అని. నిజమే మీరు మొత్తం మానేశారు. హ్మ్. కానీ అన్నీ రౌండ్ అప్ గాలే. ఇంకా టీ అనేది ఉంది గదా! తర్వాత లేదు లేదు. వాస్తవానికి లాజికల్‌గా ఏంది? మొత్తం మానేసినప్పుడు మొత్తం పోవాలా. అవును. మళ్ళీ టీ ఉండడం ఏంది? హ్మ్. అని తర్వాత ఏంటమ్మా టీ ఏంది అంటే చెబుతా తొందరపడకు. అంటే ఇది క్యూరియాసిటీ కలుగజేయడం. హ్మ్. ఎదుటి వ్యక్తికి చెప్పే విషయం మీద ఆసక్తి కలుగజేయడానికి ఈ స్టైల్ ఉంటదన్నట్టు. హ్మ్. ఓంకారు చెప్తాడు చూడు. అవును. 1 సెకండ్ అంటాడు. అది క్యూరియాసిటీ కలుగజేయడం. ఎగ్జాక్ట్‌లీ. మనం ఇలా హ్మ్. చెప్పుకోవడం వల్ల ఏందంటే జ్ఞాపక శక్తి ఉంటది. ఈ హ్మ్. 1 సెకన్లు, ఈ కథలు ఇవన్నీ చెప్పడం ద్వారా. అయితే టీ అంటే భార్య అంటది. ఏవండీ ఓకే మానేశారు. నిజంగా నాకు చాలా సంతోషం. మంచి భర్త దొరికిండని నేను గూడా హ్యాపీ ఫీల్ అవుతున్నా. హ్మ్. మీరు చాలా గ్రేట్ అండి. అందులో డౌట్ లేదు. కానీ హ్మ్. ఇప్పుడు నీవెప్పుడు అలవాటయిందన్నావు? ఇంటర్‌లోనో, డిగ్రీలోనో అలవాటయిందన్నావు. హ్మ్. నీ బాల్య మిత్రుడు వచ్చి రేపో, ఎల్లుండో 1 ఇయర్‌కో, 6 నెలలకో వచ్చి
బయటికెళ్ళి ఏదో డిన్నర్ చేశారు హోటల్లో. కానీ మీరందరూ ఫ్రెండ్సే కాబట్టి, "అరే! చలోరా సిగరెట్ తాగురా" అంటే తాగే అవకాశం ఉంటది చూడు. ఆ టీ అంటే ఛాన్స్ ఆఫ్ టెంప్టేషన్. అంటే ఎవరన్నా బాల్యమిత్రులు ఆ రోజు మనతోని కలిసి తిరిగి, కలిసి సిగరెట్లు తాగిన మిత్రులు ఉంటారు గదా! వాళ్ళు అడుగుతే నీకు మళ్ళీ తాగే అవకాశం ఉంటది చూడు. ఆ ఛాన్స్ ఆఫ్ టెంప్టేషన్ ఉంటది చూడు. ఆ టీ ఉంటది. అందుకనే అలవాటు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మంచి అలవాట్లు మాత్రమే చేసుకోండి. లేకపోతే ఆ టీ అనేది ప్రతి వాడికి ఉంటది. కాబట్టి దయచేసి ఎవరు గూడా చెడు అలవాట్లు చేసుకోకండి. అనవసరంగా జీవితాలను చెడగొట్టుకోకండి. ఇబ్బందుల Absolutely. పాలుగాకండి. ఇది Absolutely. చెప్పదలుచుకున్నాను. హ్యాబిట్ అంటే దాని ఎఫెక్ట్ అంతా ఉంటది. చాలా బాగా చెప్పారు సార్ నిజంగా. థాంక్ యూ. ప్రతి ఒక్కరు మీరు అన్నట్టుగానే ఒకసారి చూద్దాంలే చేద్దాం అన్నట్టు మొదలు పెడుతుంటారు. కానీ అది వ్యసనంగా మారిపోతుంది. దానికి బానిసలు అయిపోతుంటారు. అంత కానీ సులభం గాదు అన్నట్టు. నిజంగా మీరన్న పద్ధతుల్లో రోజువారీగా ఒక్కసారే మారడం అనేది చాలా కష్టతరమైన పని. వీలు కాని పని. అండ్ కొంచెం కొంచెంగా మానండి. కానీ మొత్తానికి మాత్రం మానడానికి అవును. ప్రయత్నించండి. అబ్సల్యూట్లీ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.